దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికిని వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మీ గురించి ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉన్నారు కాబట్టి మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి పరిస్థితిని గురించి చింతించవలసిన అవసరం లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకొందుము అని చింతింపకుడి, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మన అవసరతలు, మన ఇబ్బందులు, మన కొదువలు అన్నిటినీ ఎరిగిన దేవుడు ఆయనే. ఆయన మన గురించి ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి మన చింత, మన బాధ, మన ఇబ్బంది సమస్తము ఆయన మీద భారము వేసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకునునని చెప్పినట్లుగా మీ భారములు, మీ ఇబ్బందులు, మీ చింత సమస్తమును దేవునికి అప్పగించినట్లయితే ఆయన తప్పకుండా మీకు సహాయము చేసే దేవుడు, మీ కుటుంబాలను దీవించేవారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయ్యుండి మీ సమస్యలు, ఇబ్బందులు వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మలను విడిపించి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు మా గురించి ఆలోచన చేస్తున్నారు, మా గురించి శ్రద్ధ కలిగి ఉన్నారయ్యా. నీవు మాత్రమే మమ్మలను నడిపించే దేవుడవు, మాకు సహాయము చేసే దేవుడవు. మా చింత యావత్తు నీ మీద మోపుతున్నాం. ప్రతి సమస్య నుంచి విడుదలను, సహాయమును మీరు మాకు కలుగ చేయండి. మా ప్రియులెల్లరినీ మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.